హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే వచ్చిన శైలు వాళ్ళ కుటుంబంతో చాలా కోపంగా మాట్లాడుతుంది. అసలు మీ కొడుకు ఏం చేశాడో తెలుసా అంటూ ఇక సురేష్ చేసిన తప్పుడు పనులన్నీ కూడా అక్కడ అందరికీ కూడా చెప్తుంది. ఇక పక్కన ఉన్న చక్రి, ఏవండి ఇప్పుడు అవన్నీ ఎందుకు, అయినా మేం మాట్లాడతాం కదా, ముందు మీరు లోపలికి వెళ్ళండి అంటూ ఇక చక్రి అయితే మహాని అక్కడి నుంచి లోపలికి పంపించబోతుంటే, ఇక మహా మీరాగండి, మీకేం తెలీదు, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా. చూడండి, నేను ఇంటికొచ్చి 4 నెలలయ్యింది, కానీ ఈ ఇంట్లో మనుషులు, ఈ ఇంట్లో ఉన్న బంధాలు బంధుత్వాలు నేనింతవరకు ఎక్కడా కూడా చూడలేదు. నేను కూడా గొప్పింటి నుంచే వచ్చాను. మా నాన్న ఏదాద్రిలో గొప్ప బిజినెస్ మ్యాన్ సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటి ఆడపిల్లని. మరి నాకు ఎట్లాంటి ఇబ్బంది లేనప్పుడు నన్ను ఎట్లాంటి ఇబ్బంది పెట్టని వాళ్ళు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి ఇన్స్పెక్టర్, వీళ్ళు కావాలని నా కుటుంబం మీద తప్పుడు కేసు పెట్టారు. చూడండి, వీళ్ళు ఒకవేళ నా కుటుంబం మీద కేసు పెడితే మీరు వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తే నేను కూడా వీళ్ళ మీద కేసు పెడుతున్నాను. వీడు నన్ను ర్యాగింగ్ చేశాడు, అలాగే నా చున్నీరా లాగి రోడ్డు మీద నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముందు వీడిని అరెస్ట్ చేయండి అంటూ ఇక మహాలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా ఎస్ఐ ఇక సురేష్ వైపు చూసి, ఎవయ్యా ఏంటిదంతా, నువ్వు మీ చెల్లెల వైపు చూడొద్దు, మా చెల్లికి పెళ్ళవుతుంది, తనతో మాట్లాడద్దు అని చెప్పినందుకే కొట్టారని ఏదేదో అన్నావు, మరి ఏంటిదంతా అని అంటూ ఉంటే, సార్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్ అంటూ ఇక సురేష్ మాట్లాడుతుంటే, ఏంటి అబద్ధం చెప్తున్నానా? అయితే ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తే నేను నిజం చెప్తున్నానో అబద్ధం చెప్తున్నానో అన్నీ బయటకు వస్తాయి సార్. ముందు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని తీయించండి, అప్పుడు వీడు చేసిన వెధవేషాలు తెలుస్తాయి అంటూ ఇక మహాలక్ష్మి అయితే ఎస్ఐకి చెప్పి తన కుటుంబం మీద ఎట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసినా ఊరుకునేది లేదంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. అలాగే చక్రి దగ్గరికెళ్ళి, ఇతను నా భర్త, ఇతనికి నాకు పెళ్ళై 4 నెలలైంది, ఏ రోజు కూడా నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు. ఒక విధంగా చెప్పాలంటే నాకు ఒక సెక్యూరిటీగా నా చుట్టూ ఒక కంచె వేసి ఆయన ఒక బాడీ గార్డ్ గా చూసుకున్నారు. అట్లాంటి వ్యక్తిని ఇలా మీరు నోటికి వచ్చినట్టు వాగితే నేను అస్సలు ఊరుకోను. ఇక ఈయన ఈ ఇంటి పెద్ద కొడుకు, నాకొక అన్నలాంటివాడు, ఈ ఇంటి కోడలు, ఎటువంటి ఇబ్బంది పడకూడదని అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకునే వ్యక్తి. ఒక మాట మాట్లాడాలన్నా అది అవతల వ్యక్తి మనసుకి ఏమైనా నొప్పిస్తుందేమో అని ఆలోచించి ఆచితూచి మాట్లాడే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి మీరు ఇట్లా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఇక కేశవ నా పెద్ద మరిది, అతను వదిన కళ్ళల్లో కూడా చూసి మాట్లాడలేని అంత మంచోడు. ఆయన ఈ ఇంటి కోసం అలాగే మా కోసం ఎంతగానో ఆలోచించేవాడు. ఇక నా చిన్న మరిది, అతను నా కొడుకు లాంటివాడు, ఒక తమ్ముడు లాంటివాడు, ఈ వదిన కోసం ఏదైనా చేసే వ్యక్తి. ఇక పెద్దయిన ఈ బృందావనానికి బయట ఒక సింహంలాగా కాపలా కాస్తాడు. అట్లాంటి ఇంటి గురించి ఇట్లాంటి తప్పుడు కూతలు కూస్తే ఎవ్వరని కూడా చూడను అంటూ ఇక మహాలక్ష్మి అయితే వచ్చిన వాళ్ళందరికీ గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇక మహాలక్ష్మి మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. ముఖ్యంగా నారాయణ అన్నయ్య అయితే అక్కడే ఉండి, రే నారాయణ, నువ్వు ఈ పిల్లతో ఏదేదో చెప్పిస్తున్నావు, అలా చెప్పించినంత మాత్రాన అవన్నీ అబద్ధాలైపోతాయా అంటూ ఇక ఆ పెద్ద ఆయన మాట్లాడిన మాటలకి ఇక అక్కడే ఉన్న చక్రి అయితే, లేదు నా భార్య చెప్పింది నువ్వు అస్సలు నమ్మద్దు, నేను చెప్తాను, దాన్ని అందరూ నమ్మేలా చెప్తాను అంటూ ఇక అందరినీ పిలవబోతుంటే, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, కొంపతీసి గాయత్రి గురించి అందరి ముందు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? లేదు వీడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. రేయ్, నేనేమన్నాన్రా,
నేనేం అనలేదు, నేను కూడా వెళ్ళిపోతాను కావాలంటే అంటూ ఇక అతను కూడా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఇక నారాయణ, రేయ్ మెడలు తిరిగినోడా, ఇక్కడ ఏం జరుగుతుందో చూడకుండా వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికి నువ్వు తృప్తిగా భోజనం కూడా తినలేవు, ఇక్కడే ఉండు అంటూ ఇక నారాయణ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఎస్ఐ అలాగే శైలు తల్లిదండ్రులు తీసుకొచ్చిన పెద్ద మనిషి అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ, చూడండి మీరు చెప్పినట్టుగా నేను వీళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాను, అలాగే వీళ్ళని కోర్టుకి తీసుకెళ్తాను, కానీ ఆ అమ్మాయి కూడా ఊరికే ఉండనంటుంది, తను కూడా మీ అబ్బాయి మీద ర్యాగింగ్ కేసు ఫైల్ చేయమంటుంది. చూడండి వాళ్ళు 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 మీ అబ్బాయిని కొట్టడానికి కారణం తెలిసి కోర్టులో ఈ కేసుని కొట్టేస్తారు, కానీ మీ అబ్బాయికి మాత్రం చాలా గట్టిగానే శిక్ష పడుతుంది. పైగా మీ కుటుంబం నుంచి మీ అమ్మాయి మీ మీద మీరు పెట్టిన కేసు మీద తప్పుగా సాక్ష్యం చెప్తానంటుంది. ముందు ఆ అమ్మాయి నోరు మీరు మోయించండి అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక శైలు తల్లి, ఏయ్ ఏంటి ఇదంతా అంటూ శైలు మీద అరవడంతో ఇక శైలు, చూడండి మీరు నా కేశవ్ మీద తప్పుడు కేసు పెడతానంటే నేనెలా ఊరుకుంటాను, అయినా కేశవ కుటుంబం అంటే మీకు మొదటి నుంచి నచ్చదు, అందుకే మీరు వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు కేసు పెడుతున్నారు. అయినా వీడు ఒక ఆడపిల్లతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకుండా ఇలా మహాలక్ష్మిని తప్పుగా అవమానిస్తే ఎవ్వరు కూడా ఊరుకోరు. ఒకవేళ మహాలక్ష్మి స్థానంలో నేనున్న వీడు అలాగే చేస్తాడా, అలా చేస్తే మీరు ఊరుకుంటారా అంటూ ఇక శైలు అయితే వాళ్ళని అడగడంతో ఇక వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక శైలు తండ్రి, సార్ కేసు గీసు ఏమొద్దు, మేము చేసిన గొడవకి వాళ్ళకి క్షమాపణలు చెప్తాం, అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అంటూ ఇక శైలు తండ్రి ఎస్ఐకి అలాగే వాళ్ళతో పాటు తీసుకువచ్చిన ఆ పెద్ద మనిషికి చెప్పడంతో ఇక ఆయన, ఎవయ్య పని మానుకొని ఇక్కడికి రావడానికి కారణం నువ్వేదో చేస్తావని, కానీ నువ్వేంటి ఇలా రాజీకొచ్చావు అని అంటుంటే, చూడండి మా వాడేం చేశాడో తెలుసుకోకుండా ఇలా మీ అందరినీ పిలిచి ఇబ్బంది పెట్టాను, అందుకు నన్ను క్షమించండి అంటూ ఇక వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శైలు తల్లి, ఎవండి ఏంటండి ఇదంతా అని అంటుంటే, నోర్మోయ్, కొడుకుని ఎలా పెంచాలో తెలీదు, కూతుర్ని ఎలా చూసుకోవాలో చేత కాదు, పైగా నోరేసుకుని ఇలా బయట బజార్లో అరిస్తే నలుగురు మనల్ని చూసి మొహం మీద ఉమ్మేస్తారు, ముందు నోరు మూసుకుని ఇంటికి పద అంటూ ఇక శైలుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి లోపలికి రావడంతో అందరూ కూడా మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, వదిన అదర కొట్టేశా వదిన, ఇంకెప్పుడు మన కుటుంబం గురించి ఎవ్వరు కూడా తప్పుగా మాట్లాడాలన్నా ఆలోచిస్తారు అని అంటూ ఉంటే ఇక నారాయణ, అవును అది మాత్రం నిజం, మా అమ్మ ఈరోజు అదర కొట్టేసింది, ఎన్నాళ్ళకి ఈ బృందావనం అనే ఇల్లు ఈ ఏరియాలో ఉందని అందరూ గుర్తించేలా చేసింది, అలాగే నా కొడుకులు కూడా నలుగురు లాంటి మనుషులే అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పింది అంటూ ఇక నారాయణ అయితే మహాలక్ష్మిని తెగ పొగిడేస్తూ ఉంటాడు. కానీ అక్కడే ఉన్న మాధవ్ మాత్రం చక్రి దగ్గరకొచ్చి, రే చక్రి, ఏంట్రా నీ ఆవేశం, అసలు నీ ఆవేశం చూస్తుంటే నాకు భయంగా ఉంది, అయినా నువ్వు ఆ సురేష్తో అంత కోపంగా ప్రవర్తించాలా, వాడికేదైనా జరగరాదు జరిగితే అని అంటుంటే, ఏంటన్నయ్య జరిగేది, వాడు మహాలక్ష్మిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తన చున్నీ లాగి తనతో తప్పుగా ప్రవర్తిస్తే వాణ్ణి ప్రాణాలతో వదిలేశానని చిన్న గిల్టీ ఫీలింగ్ ఇంకా నాలో ఉండిపోయింది, అసలు అవకాశం ఇస్తే వాణ్ణి అక్కడికక్కడే ముక్కల కింద నరికేసి ఉండేవాణ్ణి అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే ఇంకా నారాయణ, అవునరా పెద్దోడా, వాడు నా కోడల మెడలో చున్నీ లాగుతాడా, అట్లాంటి వాణ్ణి అక్కడే చంపేయాల్సింది, వాడికి మరొక అవకాశం ఇచ్చారు అంటూ ఇక నారాయణ కూడా మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న కేశవ్ మాత్రం చాలా బాధగా లేచి మహాలక్ష్మి దగ్గరకొచ్చి 2 చేతులు జోడించి, నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించండి అంటూ ఇక మహాలక్ష్మికి 2 చేతులెత్తి దండం పెడతాడు. ఇక మహా అయితే, చూడండి ఇలా దండాలు పెట్టి క్షమాపణలు అడిగి నన్ను
పరాయిదాన్ని చేయకండి అంటూ ఇక మహా అక్కడి నుంచి వెళ్తూ చక్రి తన కోసం ఎంత కేరింగ్గా చూసుకోవడం, అలాగే చక్రి తన గురించి ఆలోచించే విధానాన్ని తన మనసులో చక్రి మీద ప్రేమ మొదలయ్యేలా చేస్తుంది. ఇక మహా తన గదిలోకి వెళ్తుందే గాని పదే వెనక్కి తిరిగి చక్రి ఫేస్ ని చూస్తూ ఉంటుంది. ఇక చక్రి అయితే మహాలక్ష్మిని పట్టించుకోకుండా జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. ఇక మహా తన గదిలోకి వెళ్లి ఒక్క క్షణం చక్రితో తనకి మొదటి నుంచి పరిచయమైన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇక కొంతసేపటికి ఇంకా మాధవ అయితే అందరి కోసం భోజనాన్నైతే రెడీ చేస్తాడు. ఇక మాధవ అయితే మహాలక్ష్మి తలుపు కొట్టి ఇక మహాలక్ష్మి అయితే చక్రికి తనకి పరిచయమైన మొదటి రోజు నుంచి ప్రతి సంఘటనని గుర్తు చేసుకుని తనలో తను నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో మహాలక్ష్మికైతే ఇక వాళ్ళ వదిన నుంచి ఫోన్ అయితే వస్తుంది. ఒక్కసారిగా ఇక హారిక ఫోన్ చూసి వదినేంటి ఇప్పుడు ఫోన్ చేసింది అన్నట్టుగా, వదినా ఏంటి ఫోన్ చేశారు, ఏమైంది అని అడగడంతో ఇక హారిక అయితే మహా నిన్ను కలవాలి, నీతో కాస్త మాట్లాడాలి, మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి వస్తావా అని అడగడంతో ఇక మహాలక్ష్మి వస్తానుదినా, కానీ ఏమైంది ఇంత సడన్గా ఇంత అర్జెంటుగా అంటూ ఇక మహాలక్ష్మి అయితే ఆశ్చర్యపోతూ హారికని అడుగుతుంది. చూడు మహా, అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలి అంటున్నారు, ఏం మాట్లాడాలంటున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. అత్తయ్య గారు కూడా నాతోనే వస్తున్నారు, నువ్వు మనం కలిసే ప్లేస్కి వస్తావా, ముఖ్యంగా నీతో పాటు చక్రిని కూడా తీసుకురా అంటూ ఇక హారిక కాల్ కట్ చేస్తుంది. ఇక మహాలక్ష్మి అయితే ఇదేంటి అమ్మ కూడా వస్తుందా, పైగా నాతో మాట్లాడాలి అంటుందా, ఎందుకై ఉంటుంది, చక్రిని కూడా తీసుకురమ్మంటుందా అంటూ ఇక మహా అయితే కాస్త ఆశ్చర్యంగా అలాగే భయంగా ఫేస్ పెట్టి గదిలో నుంచి బయటకైతే వస్తుంది. ఇక మాధవ అయితే అమ్మా మహాలక్ష్మి నీకోసమే ఎదురు చూస్తున్నాం, నువ్వేమన్నా నిద్రపోయావేమో అని తలుపు కూడా కొట్టలేదు, రామా భోంచేద్దువా అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే భోజనానికి కూర్చుంటుంది. అలా అందరూ భోజనానికి కూర్చుంటారు, కానీ చక్రి మాత్రం రాడు. ఇక మహాలక్ష్మి అందరికీ భోజనాన్ని పెడుతూ చక్రి ఏంటి ఎక్కడికెళ్ళాడు ఇంకా రాలేదు అని అంటుంటే ఇక కన్నా చక్రిని కాస్త ఎగతాళి చేస్తున్నట్టుగా మాట్లాడతాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి కోపంగా, కన్నా చక్రి నీకంటే పెద్దవాడు అయినా ఒక అన్నయ్య గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు అంటూ కోపడ్డంతో ఒక్కసారిగా కన్నా సైలెంట్ అయిపోతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రిని వెనకేసుకురావడం విని కేశవ అలాగే ఇక మాధవ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక కొంతసేపటికి అక్కడికి చక్రి అయితే వస్తాడు. చక్రిని చూసిన మహాలక్ష్మి చాలా సంతోషంగా, అదిగో చక్రి వచ్చాడు, కన్నా వెళ్ళి చక్రిని భోజనానికి రమ్మని చెప్పు అని చెప్పడంతో సరే వదిన అంటూ ఇక కన్నా అయితే కాస్త ఆశ్చర్యంగా భయంతో అక్కడి నుంచి లేచి బయటికి వెళ్తాడు. అనయ్య ఎక్కడికెళ్ళావు, నువ్వు భోజనానికి లేవని వదిన నీకోసమే ఎదురు చూస్తుంది, నువ్వు వస్తే భోంచేద్దాం, నువ్వు రాకపోతే మాకు కూడా భోజనం పెట్టేలా లేదు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావురా, తానెందుకు నా కోసం ఎదురు చూస్తుంది అని అంటుంటే, ఏమో నాకు కూడా తెలీదు, కానీ వదినా నీ గురించి ఏదో సరదాగా ఒక మాట మాట్లాడానని నన్ను ఇష్టం వచ్చినట్టు కసురుకుంది అని అంటుంటే, రేయ్ నీకు నేనే దొరికానా అంటూ ఇక చక్రి అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఇక భోజనానికి కూర్చుంటాడు. మహాలక్ష్మి అయితే ఇక చక్రి వైపు చూసి, లైసెన్స్ కోసం మీ కారేశ్వర్తో మాట్లాడారా అని అడగడంతో ఒక్కసారిగా చక్రి ఎవరు నేనేనా అని అంటుంటే, లైసెన్స్ కోసం మాట్లాడాలి అంటే మీతోనే కదా, ఇక్కడ మీరు తప్ప ఇంకెవరు కారు డ్రైవ్ చేసేది అంటూ ఇక మహా అయితే చక్రికి ప్లేట్లో భోజనాన్ని వడ్డిస్తుంది. ఒక్కసారిగా చక్రి మహా మాటలకి ఆశ్చర్యపోతూ చూస్తాడు. ఇక భోజనాలు పూర్తయిన తర్వాత మహాలక్ష్మి అయితే చక్రితో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రికి గుండెలో రాయి పడ్డంత పనవుతుంది. ఎందుకంటే తనలా మాట్లాడాలి అని చెప్పిన ప్రతిసారి కూడా ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉంది. ఇప్పుడేం చెప్తుందా అంటూ
ఇక చక్రి భయపడుతూ, ఏవండి నేను బాగా అలసిపోయానండి, తర్వాత మాట్లాడతాలేండి అని అంటుంటే, లేదు కుదరదు, ఇప్పుడే మాట్లాడాలి అంటే ఇక ఏం మాట్లాడలేక చక్రి, సరేనండి అర్థమైంది, ఇప్పుడే మాట్లాడతాను అంటూ ఇక చక్రి భోజనం పూర్తయిన తర్వాత బయట నిలబడి ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే చక్రి దగ్గరకొచ్చి అలా నడుచుకుంటూ వెళ్దామా అని అడగడంతో ఇక చక్రి ఆశ్చర్యంగా, ఏవండి మీరు చెప్పినట్టుగానే విడాకులు ఇచ్చేస్తానని చెప్పాను, అలాగే మీకు నాకు పెళ్లి విషయంలో నేనే ఫ్రాడ్ చేయలేదని మీకు సాక్ష్యాలతో సహా చూపించాను, ఇంకా మీకు నా మీద నమ్మకం లేదని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదండి అంటూ మహాలక్ష్మి వైపు అమాయకంగా చూస్తూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే దానికి మహా నవ్వుతూ, నేను వాటి గురించి మాట్లాడట్లేదు కదా, చూడండి రేపు మనల్ని కలవడానికి మా వదిన అలాగే మా అమ్మ వస్తున్నారు, నాతో పాటు మీరు కూడా రావాలి, ఇది చెప్పడానికే మీతో మాట్లాడాలని చెప్పాను అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి, ఏంటి మీ అమ్మగారు మీ వదిన నాతో మాట్లాడాలని వస్తున్నారా, ఏంటండి మళ్ళీ ఏ కిడ్నాపింగ్ ప్లాన్ అని అడగడంతో ఇక మహా అయితే, చూడండి ప్రతిసారి మా వాళ్ళకి అదే పనా ఏంటి అని అంటుంటే, ఏమో ఎవరికి తెలుసు, ఈసారి ఏకంగా నన్ను లేపేయడానికి ప్లాన్ ఏమో అంటూ ఇక చక్రి వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాటలకి మహాలక్ష్మి, ఏవండి అంటూ కాస్త కోపంగా చక్రి వైపు చూస్తుంది. చక్రి, సారీ అండి, అంటే మీ వాళ్ళకి నేను నచ్చను కదా, పైగా నాతో మాట్లాడాలి అంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించింది అంటూ ఇక చక్రి, సరేనండి రేపు ఏ టైంలో వెళ్తున్నాం అని అడగడంతో, ఆఫీస్కి వెళ్లే ముందే వాళ్ళని కలిసి నేను ఆఫీస్కి వెళ్తాను, తర్వాత మీరు లైసెన్స్ కోసం కారేశ్వర్ని కలవాలని చెప్పారు కదా అని చెప్పడంతో, సరేనండి మీరు చెప్పినట్టుగానే నేను రేపు ఉదయం రెడీగా ఉంటాను అంటూ ఇక చక్రి అయితే, అమ్మ బాబోయ్ ఈవిడ ఏం బాంబు పేలుస్తుందా అని భయపడ్డాను, కానీ ఈవిడ పేల్చే బాంబు రేపు ఉదయం రెస్టారెంట్లో ఉంటుందని అర్థమైంది అంటూ ఇక చక్రి భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చక్రి కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు అన్నదమ్ములు ఇక చక్రి రావడంతో ఏమైంది అన్నట్టుగా చక్రిని అడుగుతారు. ఇక చక్రి అయితే, ఏం లేదు, రేపు నాతో రెస్టారెంట్కి వెళ్ళాలని అడిగింది అంతే అంటూ చక్రి కాస్త బిల్డప్ ఇస్తాడు. ఇక పక్కన ఉన్న కన్నా కేశవ ఇద్దరు కూడా, రేయ్ నువ్వు మరీ జోక్ చేయదురా, మేమంతా కామెడీ పీసులా కనిపిస్తున్నామా, నీ మోహానికి అంత సీన్ లేదు గాని నోరు మూసుకుని తను ఏం చెప్పిందో చెప్పు అని అంటూ ఉంటే ఇంతలో మహాలక్ష్మి బయట నుంచి లోపలికి వస్తూ, పెద్ది రేపు చక్రి నేను రెస్టారెంట్కి వెళ్తున్నాం, మా కోసం నువ్వు ఎట్లాంటి టిఫిన్ ప్రిపేర్ చేయొద్దు అంటూ ఇక అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక మహా మాటలకి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. చక్రి కళ్ళని ఎగరేస్తూ, నా మాట నమ్మలేదు విన్నారుగా అంటూ ఇక వాళ్ళతో చెప్తాడు. ఆ మాటలకి కేశవ, రే ఇది నిజంగా తనని మీద చూపించే ప్రేమ అయితే చాలా బాగుండు, కానీ అక్కడికి తీసుకెళ్ళాక ఏ డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమంటేనే కాస్త ప్రాబ్లం అంటూ ఇక కేశవ మాట్లాడడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతూ, రేయ్ నీకు దండం పెడతాన్రా, ఆ నోటితో ఏమి అనద్రా అంటూ ఇంకా పడుకొని ఉంటారు. ఉదయాన్నే మహాతో కలిసి చక్రి ఇక రెస్టారెంట్కి అయితే బయలుదేరతాడు. రానున్న ఎపిసోడ్స్లో మహాలక్ష్మి తల్లి ఎందుకని మహాని కలవాలనుకుంటుంది, అసలు మహాలక్ష్మి తల్లి మహాతో ఏం మాట్లాడాలనుకుంటుంది, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి